ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుడి సోయగం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా స్వామివారి చంద్రప్రభ వాహన సేవ. గజవాహన సేవలో శ్రీ సోమస్కందమూర్తి దివ్యానుగ్రహం. తిరుపతి కపిలతీర్థంలో నేత్రపర్వంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. స్నపన తిరుమంజన సేవలో లోకపావని తేజోమయ దర్శనం. చెన్నై శ్రీ పద్మావతి దేవి ఆలయంలో వేడుకగా అశ్వవాహన సేవ. శ్రీకాళహస్తి క్షేత్రంలో హంస యాళివాహన సేవలు. పుష్ప పల్లకి ఉత్సవంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనం. వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో కళ్యాణ వెంకటేశ్వరుని సుందర సోయగం భక్తులను ముగ్ధులం చేసింది. చల్లని రేడు చంద్రప్రభ వాహనంపై కళ్యాణ వెంకన్నను సేవించి భక్తులు తన్మయులయ్యారు. తిరుపతికి సమీపంలో శ్రీనివాస మంగాపురంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా 7వ రోజైన సోమవారం సాయంత్రం అర్చకులు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని ఆలయ ప్రాంగణంలోని ఓయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ మనోహరంగా సాగింది. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి చంద్రప్రభ వాహన సేవ శోభాయమానంగా జరిగింది. బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో వెన్నముద్ద కృష్ణుడి అలంకరణలో చంద్రప్రభ వాహనంపై ఆసీనులైన స్వామివారికి అర్చకులు వాహన మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ చంద్రప్రభ వాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. నిత్య కళ్యాణపురంగా విరాజిల్లుతున్న శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:30 స్వామివారి మహారథోత్సవం వేడుకగా జరగనుంది. ఈ సందర్భంగా మహారథానికి అలంకరించే బంగారు కలశం, వెండి గొడుగుకు ఆలయంలో అర్చకులు పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ అధికారులు, అర్చకులు బంగారు గొడుగును మహారథం వద్దకు తీసుకువచ్చి రథానికి అలంకరించారు.
తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ శోభతో కాంతులేనుతోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి కపిలేశ్వరులకు గజవాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. శ్రీ కపిలేశ్వర స్వామివారు సోమస్కందమూర్తి అలంకరణలో సర్వాభరణ భూషితంగా అలంకృతులై గజవాహనంపై వేంచేయగా, శ్రీ కామాక్షి అమ్మవారు దేదీప్యమాన అలంకరణలో పల్లకీపై కొలువుతీరారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు హారతులు సమర్పించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు, చండీ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో ఆది దంపతుల వాహన సేవలు కోలాహలంగా జరిగాయి. భక్తులు అడుగడుగున స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు సమర్పించి కనులారా దర్శించుకున్నారు. పంచభూతలింగ క్షేత్రాలలో వాయులింగ క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీ వాయులింగేశ్వర స్వామికి హంసవాహన సేవ, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవికి యాళివాహన సేవలు శోభాయమానంగా జరిగాయి. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని విశేష అలంకరణలతో హంసవాహనంపై వేంచేబు చేశారు. అలాగే అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి యాళివాహనంపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పురవీధుల్లో శివపార్వతుల వాహన సేవలు చూడచక్కగా జరిగాయి. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం టీ నగర్లోని జిఎన్ చెట్టి రోడ్డులో నెలవైన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం, అశ్వవాహన సేవలు నయన మనోహరంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 17వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా 8వ రోజైన సోమవారం మధ్యాహ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై అమ్మవారిని వేంచెపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. అనంతరం పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం జరిపారు.
పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారి అశ్వవాహన సేవ వైభవంగా జరిగింది. పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన అమ్మవారిని అర్చకులు అశ్వవాహనంపై వేంచేపు చేసి విశేష పూజాధికాలు జరిపారు. ఆపై ఆలయ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అశ్వవాహనంపై అమ్మవారి దర్శనం చేసుకుని పులకితులయ్యారు. పరిమళాలను వెదజల్లే పుష్పపల్లికి సేవలో ఆది దంపతులైన శివపార్వతులు భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అక్క మహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివార్లను నవనవోన్మేష దివ్యాలంకరణలో వర్ణశోభిత పుష్పాలతో తీర్చిదిద్దిన పుష్ప పల్లకీపై కొలువుదీర్చి ప్రత్యేకంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం హారతులు సమర్పించి ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు వాహన సేవను కన్నుల పండుగ నిర్వహించారు. తెలంగాణలోని ప్రసిద్ధ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో స్వర్ణరాజ గోపుర మహాసంప్రోక్షణ కార్యక్రమం అనంతరం కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో అర్చకులు స్వామి అమ్మవార్లను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి వేదికపై వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ మాంగళ్య ధారణ, తలంబ్రాలు, మాల పరివర్తన క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేశారు. జై నారసింహ నామస్మరణలు చేస్తూ భక్తులు కళ్యాణాన్ని వీక్షించి తరించారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా కపిలతీర్థంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు భక్తిరస భరితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళావేదికపై సోమవారం సాయంత్రం టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారుడు రవి భాగవతార్ పార్వతీ కళ్యాణం హరికథా గానం ఆసక్తికరంగా సాగింది. అలాగే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు ఆలపించిన భక్తి సంకీర్తనలు అలరించాయి. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అగ్రహారంలో కొలువైన శ్రీ జనార్దన స్వామివారి దేవాలయం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. మాఘ మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ జనార్దన స్వామివారి మూలమూర్తికి క్షీరాభిషేకం, పవిత్ర జలాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు.
తరువాత స్వామివారికి బంగారు కవచధారణ జరిపి పట్టు వస్త్రాలు పుష్పమాలలతో సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి సహితంగా నివేదన హారతులు సమర్పించారు. పార్వతీపురం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయం భక్తుల రామనామ స్మరణలతో ప్రతిధ్వనించింది. 150 సంవత్సరాల చరిత్రను సంతరించుకున్న ఈ ఆలయంలో నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభం ప్రతిష్టాపనోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని యాగశాలలో అర్చకులు పలు వైదిక క్రతువులను పూర్తి చేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు జరిపారు. ధ్వజస్తంభానికి పూజలు జరిపిన తరువాత సీతారాముల శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. చక్కటి వేదికపై ఆదర్శ దంపతులైన సీతారాములను సుందర శోభిత అలంకరణలో వేంచెపు చేసి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, మాంగళ్య పూజలు జరిపి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల శాంతి కళ్యాణాన్ని నిర్వహించారు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు, ఈతడు చేసిన చేతలెన్ని అయినా. ప్రకాశం జిల్లా ఒంగోలు మామిడిపాలెంలో నెలవైన శ్రీ సీతారామస్వామివారి దేవాలయంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని యాగశాలలో అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, సంకల్ప పూజ, గణపతి పూజలు నిర్వహించారు. తరువాత గర్తన్యాసము, రత్నన్యాసము, యంత్రస్థాపన నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ 7 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు జరిపి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయం జై హనుమాన్ స్మరణలతో మారుమ్రోగింది. ఓ పవనాత్మజవో ఘనుడా, ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా. నంద్యాల పట్టణం కోట ప్రాంతంలో కొలువైన శ్రీ బ్రహ్మ నందీశ్వర స్వామివారు మహానంది క్షేత్రానికి ఊరేగింపుగా తరలివెట్టారు. శ్రీ మహానందీశ్వరుని కళ్యాణోత్సవానికి శ్రీ బ్రహ్మ నందీశ్వరుడు పెళ్లి పెద్దగా వ్యవహరించడం ఈ ఆలయంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ క్రమంలో బ్రహ్మ నందీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ బ్రహ్మ నందీశ్వరుడు నంద్యాల పురవీధుల్లో ఊరేగింపుగా మహానందికి వేంచేపు చేశారు. ఇక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే మహానందీశ్వరుని కళ్యాణోత్సవానికి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా మహానందీశ్వరునికి సమర్పించారు. गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, ओम नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय, गंगाधर हर नमः शिवाय.
వరంగల్ నగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది. మాఘమాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచేపు చేశారు. పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించి స్వామి అమ్మవార్లకు ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. నల్గొండ జిల్లా హలియలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు కనుల పండుగ జరిగాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం ఆంజనేయుని ప్రతిష్టామూర్తికి జలాదివాసం, క్షీరాదివాసాలను నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ చేసి పుష్పాలతో చక్కగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు జై హనుమాన్ నామస్మరణలు చేస్తూ భజనలతో రామబంటును సేవించారు. ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల. ఓ హనుమంతుడా ఉదయాచల నిర్వాహక నిజ సర్వ ప్రబల. దేహము మోచిన తెగువకు నిటువలే, దేహము మోచిన తెగువకు నిటువలే. పావన కృష్ణానది తీరంలో మోపిదేవి మండలం పెద్ద కళ్లేపల్లిలో కొలువైన శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారిని పెండ్లి కుమారుని చేసే కార్యక్రమాన్ని గమనీయంగా నిర్వహించారు. ముందుగా అర్చకులు, భక్తులు పట్టు వస్త్రాలను, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించి పెండ్లి కుమారుని చేసే క్రతువులను పూర్తి చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో నెలవైన శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి పంచామృతాలు, విభూది, పసుపు, గంధం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని సుగంధ శోభితంగా నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు, అనవరతము మమ్మాదుకునే శివుడు. అనేక మూర్తుల నెల్లూరు మూలాపేటలో స్వయంభూగా వెలిసిన శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని పురుషమృగ వాహన సేవను కనుల పండుగ నిర్వహించారు. అర్చకులు శ్రీ భువనేశ్వరి దేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి సకల ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరణలు చేసి పురుషమృగ వాహనంపై ఆసీనులను చేశారు.
అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి పురుషమృగ వాహన సేవ వేడుకగా జరిగింది. సింహపురి వాసులు దైవనామ స్మరణలు చేస్తూ నగరోత్సవంలో మూలస్థానేశ్వరుని సేవించి తరించారు. అమ్మలకన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శ్రీ సరస్వతి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని సకల జనులు శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లారని కోరుతూ కనకదుర్గమ్మ తల్లి సన్నిధిలో అర్చకులు హోమగుండాన్ని ఏర్పాటు చేసి సరస్వతి హోమాన్ని నిర్వహించారు. ఆపై శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయం తరపున శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న దుర్గా మల్లేశ్వరాలయ అధికారులకు శ్రీశైలం దేవస్థానం అధికారులు సంప్రదాయానుసారం స్వాగతం పలికారు. అనంతరం వీరు పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామి అమ్మవార్లకు సమర్పించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కోలాహలంగా సాగిన వీరమ్మ తల్లి తిరునాళ్లు అమ్మవారు మెట్టినింటికి చేరడంతో ముగిశాయి. ఏటా మాఘమాసంలో వీరమ్మ తల్లికి ఊయల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలో 15 రోజుల పాటు అమ్మవారికి ఊయల సేవను కనుల పండుగ నిర్వహించారు. చివరి రోజున వందలాది మంది భక్తుల దైవనామ స్మరణల నడుమ అమ్మవారిని చూడ చక్కగా అలంకరించి ఉయ్యాలోత్సవం నిర్వహించారు. అనంతరం వీరమ్మ తల్లి ఊరేగింపుగా మెట్టినింటికి చేరుకోవడంతో తిరునాళ్ల ఉత్సవాలు ముగిశాయి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముందుగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా ఆరాధనలు జరిపారు. ఆపై ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధన, నంది ధ్వజపట పూజ జరిపి హారతులు సమర్పించారు. అనంతరం సుముహూర్త సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ సకల లోక వాసులను శ్రీ వీరభద్ర స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ధ్వజారోహణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వీరభద్రుని ఉత్సవాలలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ శివకామ సుందరి అంబికా సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ముందుగా ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో యాగ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి విశేష నీరాజన సమర్పణ గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ చిత్తూరు నగర వీధుల్లో ఆది దంపతులకు శేషవాహన సేవ కనుల పండుగ జరిగింది. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమునా జనించిన ఆ శివుని కథలు అతి మధురం.
హర ఓం నమ శివాయ శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం హర ఓం నమ శివాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.